మనోహరాబాద్ మండలం వెంకటాపురం అగ్రహారం గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా గురువారం పోచమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ముద్రాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని, గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగిందని, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు కురిసి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు అంబాపురం వెంకటయ్య, తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డేపల్లి ఆంజనేయులు, సున్నం అశోక్, అంబాపురం చిన్న వెంకటేష్, వేమ కృష్ణ, వేమ రమేష్, పుట్టి ఆంజనేయులు, కళ్ల బాలేష్, చింతల సత్తయ్య, సాఫ కృష్ణ, సున్నం రాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అగ్రహారం పెద్దమ్మ గుడి నిర్మాణం మరియు ప్రతిష్ట 3 రోజులు చండీయాగంతో కంప్లీట్ 3 రోజులు ప్రతిష్ట జరిగింది. ఈరోజు విలేజ్ గ్రామ దేవత అయిన పోషమ్మ తల్లికి బోనాలు తీసుకోవడం జరిగింది. దీనికి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు మొత్తం అందరూ సహకరించడానికి అందరూ వచ్చారు. మరియు విలేజ్లో ఉన్న చుట్టాబంధువులు అందరూ వచ్చారు. మరియు దీనివల్ల తల్లి వల్ల మా ఊరికి ఇంకా పాడి పంటలు కానీ సహకరివ్వాలని తల్లిని వేడుకోవడం జరిగింది. మరియు పెద్దమ్మ తల్లి చేత మా ఊరిని కాపాడాలి అని అందరూ సహకరించాలని హోమం ఫస్ట్ 2 రోజులు గణపతి హోమం ఒక రోజు, మరియు మళ్ళొక రోజు దుర్గమ్మ హోమం, మళ్ళీ చండీయాగం, నిన్న ప్రతిష్ట, ఈరోజు గ్రామదేవత బోనాలు, రేపు పెద్దమ్మ బోనాలు ఉన్నాయి. మాకు ఫస్ట్ రోజు 28వ తారీఖు హోమం జరిగింది. రెండో రోజు చండీ హోమం జరిగింది. 30వ తారీఖు నాడు పెద్దమ్మ తల్లి ప్రతిష్ట జరిగింది. ఆ తల్లి దయ వల్ల మాకు పాడి పంటలు బాగా పండాలని, ఊరంతా చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మా ఊరు బాగుండాలని మా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి కూడా బోనాలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా పెద్దమ్మ తల్లికి బోనాలు చేస్తాము. ఆ దేవిని దయ వల్ల మా ఊరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. మా గ్రామ పెద్దలకు కుల మత భేదం లేకుండా అందరం కలిసిపోయి పెద్దమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నాము. అందరికీ మా తరఫున, మా ముద్రాజ్ సంఘం తరఫున అన్ని కులాల పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంవత్సరం కూడా ఇంకా బాగా దేవతా ఉత్సవాలు బాగా జరిపిస్తామని మా ముద్రాజ్ సంఘం తెలుపుతుంది. వాళ్ళకు కూడా చాలా రుణపడి ఉంటాము.